ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు మీకు చూపించబోయే కర్రీ ఏంటంటే గుడ్లు టమాటా కర్రీ అనమాట. అసలు యాక్చువల్గా మీరు ఇలా చేసి చూడండి. యాక్చువల్గా అంటే కర్రీస్ ఏమైనా ఇంట్లో కాయగూరలు లేనప్పుడు నాన్ వెజ్ తినే వారం ఏదైనా ఉంది అనుకోండి, మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది. సో నేను ఇవాళ మా బావ కోసం వండుతున్నాను అనమాట. మేము అందరం ఫిష్ అన్నీ వండుకున్నాము. సో తను ఇవన్నీ ఫిష్ రొయ్యలు అన్నీ తింటే ఓన్లీ చికెన్ తింటాడు. సో చికెన్ రోజు తినలేరు కదా, బోర్ కొడుతుందని ఇలా మధ్య మధ్యలో ఇలాంటి కొంచెం ఏమి టేస్టీ కర్రీస్ వండుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో నేను తనకు ఒక్కరికి అని చెప్పి 3 eggs తీసుకున్నాను. 3 eggsని బాయిల్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పెంక అంతా తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇలా కట్ చేసుకొని 3 eggs పెట్టుకున్నాను. ఇందులోకి ఒక పెద్ద సైజు ములక్కాడ తీసుకున్నాను. చూడండి, ఫుల్గా గుజ్జు అది ఉండేలాగా మంచి ములక్కాడలు వచ్చినాయి అనమాట. అవి తీసుకున్నాను. ఒకటి తీసుకున్నాను అనమాట, తనకు ఒక్కరికే కదా, సో అందుకని అది తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకొని, ఇక పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇలాగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఇలా టమాటా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే టమాటా, లాస్ట్లో కొత్తిమీర. ఇది ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించేసుకొని మనం అలా పెట్టుకొని ముందు గుడ్లని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందుకని మనం సిమ్లో పెట్టుకుందాము. ఇంకా గుడ్లు ఫ్రై చేసుకోవడానికి లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. నేను లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అయ్యేలోపు ఎగ్స్ని నేను ఫ్రై చేసుకుంటాను అనమాట. సో ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు నేను కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తాను. అంటే అందరికి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తాను అనమాట. వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఇవన్నీ గుడ్లని అందులో వేసేస్తున్నాను. కొంచెం పేలుతాయి, దూరంగా ఉండి వేసుకోండి. ఆల్రెడీ ఇది బాయిల్ అయినప్పుడు ఇలాగ అయిపోయిందనమాట. దాన్ని కూడా వేసేసి లైట్గా పసుపు వేసుకుంటున్నాను. లైట్గా, చాలా లైట్గా. మనం ఏంటంటే గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకుంటుంటే ఎగ్ మొత్తం కూడా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, మొత్తం గరిటె పెట్టకుండా ఇలా తిప్పుకుంటుంటే సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోండి, మీకు మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా చూడండి, ఇలా తిప్పుతూ ఉంటుంటే ఎగ్ మొత్తం కూడా చుట్టూ ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, ఫ్రై అయిందా? నేను మరీ ఎక్కువ బాయిల్ చేయను, మా బాగా ఎక్కువ బాయిల్ చేస్తే ఇష్టం ఉండదు అనమాట. సో అందుకే లైట్గా కొంచెం ఎగ్ ఎంత ఉడకాలో అంతవరకు ఉడికితే, మరీ ఎక్కువ ఉడికిచ్చేస్తే గట్టిగా అయిపోతాయి. సో నేను అందుకని చెప్పేసి లైట్గా ఒక 10 to 15 minutes మాత్రమే నేను బాయిల్ చేసి తీసేస్తాను. తర్వాత ఇలా ఈ ఫ్రై కూడా లైట్గానే ఫ్రై చేస్తాను, మరి ఎక్కువ ఫ్రై చేసి ఎలా నచ్చితే అలాగా మీరు ఫ్రై చేసుకోండి. కొంతమంది ఎక్కువ ఫ్రై చేసినా తింటారనమాట ఇష్టంగా. గుడ్ల పులుసు, మెంతుల పులుసులోకి ఎక్కువ ఫ్రై చేసుకుని బాగుంటుంది అనమాట. సో ఇవి నేను ఇలా ఫ్రై చేసుకొని వేరే గిన్నెలో తీసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఉల్లిపాయలు ఇది వేసుకోవాలి కదా. సో అందుకనే ఫ్రై చేసేసుకొని పక్క తీసేసుకున్నాను. సో గుడ్లు వేపేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు, ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి కదా, అందుకు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపోతుంది, ఒక్క ఆయిల్ అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టుకోండి. దీనిలోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాను అన్నమాట. ఇవ్వండి, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తాను. వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోండి బాగా. ఇవి బాగా వేగిన తర్వాత మనం టమాటాలు వేయాలి. సో లాస్ట్లో నేను చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఎగ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మంచిగా చాలా బాగుంటుంది అన్నమాట. సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ టైం క్యారేజెస్ కూడా చాలా చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే మనం ఇలా వండుకుంటుంటే అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ చికెన్ ఫ్రై, ఇంకా ఈ బయట ఫుడ్స్ వాటికన్నా ఇలా ఇంట్లో చేసుకొని ప్రిపేర్ చేసుకొని మనం తింటే చాలా బాగుంటుంది.
మన హెల్త్కి కూడా చాలా మంచిది. బయట ఆయిల్స్ అన్నీ కన్నా మన ఇంట్లో చేసుకునే ఫ్రెష్ ఆయిల్స్ ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకి కూర అంత టేస్టీగా ఉంటుందంట. సో అందుకని మా మమ్మీ మా అత్తమ్మ చెప్తూ ఉంటారు. సో అందుకే నేను కూడా అలానే బాగా ఫ్రై చేస్తూ ఉంటాను ఏవైనా వంటలు చేసేటప్పుడు. సో నేను దీన్ని బాగా మగ్గాలి కాబట్టి నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసి వేయిస్తాను. చూడండి, మనం ఉల్లిపాయలు వేసాం కదా టమాటా గుడ్లు కర్రీలోని. సో ఈ ఉల్లిపాయలు ఇలా ఒక 30-40% కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చూడండి, 30-40% వరకు కుక్ అయ్యి కొంచెం వేగిపోయినాయి. ఆ వేగిపోయిన వాటిలో ఇప్పుడు మనం టమాటా వేసేసుకున్నాం. సో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోండి, ఎందుకంటే టమాటా వేసిన తర్వాత మళ్ళీ టమాటాతో కూడా వేగుతుంది కదా. సో అప్పుడు మళ్ళీ ఇవి కూడా సమానంగా వేగాలన్నమాట. సో అందుకని ఇవి కొంచెం ఇలా వేగినంత వరకు ఉంచుకోండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా వేగించుకున్న తర్వాత అప్పుడు ఈ టమాటా వేసుకోండి. నేను 3 వీటిని కూడా ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను, చిన్న పీసెస్ కింద. మీకు వీలైతే మిక్సీ కూడా చేసేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. మిక్సీ కూడా చేసేసుకొని కొంచెం ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలన్నమాట. అసలు మొత్తం జ్యూస్ అంతా దిగిపోయేలాగా బాగా మగ్గాలి. ఇప్పుడు ఈ మగ్గాలంటే మనం ఏం చేసుకోవాలంటే, దీనికి కూరకి సరిపడా మనం ఉప్పుని కానీ వేసేసుకున్నామంటే త్వరగా ఇవంతా టమాటా అంతా కూడా కుక్ అయిపోతుంది అనమాట. కుక్ అయిపోయి దానిలో ఉన్న గుజ్జు అంతా దిగిపోద్ది. సో నేను ఇలాంటి చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను. నాకు సరిపడంత వేసుకుంటాను, మళ్ళీ సరిపోతే టేస్ట్ చూసుకుని మళ్ళీ కలుపుకుంటాను అనమాట. సో మా బావ కోసం కదా ఈ కర్రీ, తను ఎక్కువగానే తింటాడు. సో అందుకని ఉప్పు కారం అని కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను. మీరు వండుకునేటప్పుడు మీకు సరిపడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. అంటే కొంచెం ఈ టమాటా ఉల్లిపాయ అన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి కదా, అందుకని మూత పెట్టేస్తున్నాను. బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, టమాటాలు అయిపోయినట్టుంది. సో అందుకని చెప్పేసి నేను మూత చూసారా ఎంత బాగా జ్యూస్ అంతా వచ్చిందో. ఇలా అనుకుంటే మొత్తం టమాటాలు అంతా స్మాష్ అయిపోతాయి. ఇలాంటి గరిటె తీసుకున్నాం అనుకోండి, మనం ఇలాంటి స్మాష్ చేసుకొని ఇలా చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసేసాను కాబట్టి, ఉప్పు మనం ముందు టమాటాలు బాగా ఇదవ్వడానికని వేసేసుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు కారం వేసి ఇప్పుడు ఇంతసేపు ఉంచాను అనమాట. కారం వేసుకుని మనం మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత తీసుకుంటే చూడండి నూనెంతా తేలి ఎంత బాగా వచ్చిందో. కారం కూడా వేసుకొని చక్కగా మనం వేయించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోని వాటర్ పోసేసుకోవాలి మనం. వాటర్ ఫుల్గా ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఉప్పు కారంతో బాగా వేగిన తర్వాత మాత్రమే మనం వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వేసుకుంటే బాగోదన్నమాట. చూడండి, ఇలా కలుపుకున్నప్పుడు ఇలా అంతా కలిసిపోయేలాగా వాటర్ కలుపుకున్నాం కదా, సరిపడిన వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో మనం బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ములక్కాడని వేసేస్తున్నాను. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ములక్కాడని కూడా వేసేస్తున్నాను. చూడండి, అలా మొత్తం నీట్గా అంతా సర్దుకొని ఇంకా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటాను. కొద్దిగా వాటర్ సరిపోలేదు. కారం ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేస్తాను. కర్రీ అయిపోయిందిలే చూద్దాము. అయిపోయి వచ్చి ఉంటుంది మ్యాక్సిమం. అయిపోయిందండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఎంత బాగా దగ్గరికి అయిపోయిందో. సో ఇలా ఇగురులాగా కొంచెం ఇలా వచ్చేలాగా దించుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన బౌల్లోకి తీస్తాను. చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది, ఈజీగా వెంటనే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మనం ప్రిపేర్ చేస్తాం కదా పిల్లలకి, ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది అన్నమాట.
మీరు వాళ్ళు పట్టుకెళ్తారు కదా మార్నింగ్, సో మధ్యాహ్నానికి కూడా కర్రీ బాగా ఊరి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా ఆపిల్కి వాళ్ళకి అందరికీ చాలా ఇష్టము, మా అక్క పిల్లలు వాళ్ళందరూ, ఇంకా మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అనమాట ఈ గుడ్లు ములక్కాడ కర్రీ అంటే. ఇంకా టమాటా వేసి ఇవన్నీ వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని ఎప్పుడు కూడా వాళ్ళ కోసం అని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇలా సింపుల్గా వెంటనే అయిపోద్ది. నాన్ వెజ్ వండలేని రోజులు వాళ్ళు ఎప్పుడు తింటారు కదా, సో పిల్లలు క్యారేజ్లో కూడా చాలా బాగుంటుంది. ఎగ్ అనేది మనకి రోజు తినమని కూడా డాక్టర్స్ చెప్తున్నారు, హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలోనే నేను పైన కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగుంది. అసలు వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. ఎలా చేయాలో ప్రాసెస్ అంతా కూడా నేను వీడియోలో పెడతాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మొత్తం నేను ఇది మ్యాక్సిమం 3 to 2 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోద్ది కర్రీ. యాక్చువల్గా మా హస్బెండ్ ఈవినింగ్ లంచ్ డిన్నర్లోకి కావాలి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే తీసుకొని వండారనమాట. 3 తీసుకున్నాను, 3 eggs తీసుకున్నాను, ఒక ములక్కాడ తీసుకొని ఇలాగా వండారనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా గుడ్లు ములక్కాడ వేసి, యాక్చువల్లీ టమాటా మ్యాండేటరీ కదా, అందరూ మ్యాక్సిమం అన్నిటిలోనే వేస్తాము. సో ఈ టమాటా గుడ్లు కూర ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు లంచ్ బాక్స్లోకి, డిన్నర్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి డిన్నర్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇలా చపాతీలోకి, రోటీలోకి కూడా చేసుకునే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఎలా వండారో మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఇంకొకటి, ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.